Hello everyone, this is Dr. Pranita, consultant gynecologist and obstetrician, Sanjeevani Hospital, Jemmigunta. సో ఇవాళ మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, దీన్నే డేటింగ్ స్కాన్ అని కూడా అంటాం. ఆ స్కాన్ గురించి తెలుసుకుందాం. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ జనరల్గా అయితే మనకి పీరియడ్ మిస్ అయిన తర్వాత 2 వారాల తర్వాత జనరల్గా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది అడ్వైజ్ చేస్తాం. అప్పుడప్పుడు కొంతమందికి బాగా కడుపు నొప్పి రావడం కానీ, లేదంటే ఏమైనా బ్లీడింగ్ లాగా కానీ, స్పాటింగ్ లాగా కానీ ఇట్లా ఏమైనా ఉంటే కనుక జనరల్ ముందే అడ్వైజ్ చేస్తాం. జనరల్గా ఏంటంటే ఈ స్కానింగ్లో మనం మెయిన్గా ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలోనే ఉందా, లేదంటే అప్పుడప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్స్లలో వాటిలో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దీన్నే మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటాం. సో ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్లో మనం ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలోనే ఉందా, లేదంటే పక్కన ట్యూబ్స్లలో అట్లా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందా అనేది చూసుకోవాలి. సెకండ్ వచ్చేసి బేబీ హార్ట్ బీట్ అంతా కరెక్ట్గానే ఉందా లేదా అనేది కూడా ఈ స్కానింగ్లో మనం తెలుసుకోవచ్చు. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ లో ఇంకోటి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది అంటే సింగిల్ ప్రెగ్నెన్సీ లేదంటే ట్విన్స్ ట్రిప్లెట్స్ అనేది కూడా మనకి స్కానింగ్ లో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే డెలివరీ డేట్, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అని అంటాం. సో ఈ స్కానింగ్ లో మనకి ఏంటంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది కరెక్ట్ తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎన్టీ స్కాన్ గురించి చెప్పుకుందాం.